రే ఇంకా రెడీ అవ్వలేదా? ఎక్కడికి? అత్త వాళ్ళది ఫంక్షన్ ఉందని చెప్పాగా. అది వాడెందుకు అక్కడికి వచ్చి మన పరువు తీయడానికా? ఈరోజు ఏదో ఇంటర్వ్యూ ఉందన్నావు కదా, ప్రిపేర్ అయ్యావా? ఈసారి ఎలాగైనా వచ్చేసిద్ది నాన్న. ఈ మాట చాలాసార్లు చెప్పావు. పక్కింటి అబ్బాయిని చూడు, నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. నువ్వింకా ఉద్యోగం వెతుకుతున్నావు. సిగ్గుండాలిరా. ఏం పట్టించుకోకురా, ఈసారి ఖచ్చితంగా వస్తుంది. ఏమే, టైం అవుతుంది. మాయా ఉద్యోగం వచ్చింది, 50,000 జీతం. సూపర్. అవునరా, నీ ఉద్యోగం ఏమైంది? నాదా వస్తుంది వస్తుంది. సర్లే మాయా, వస్తుందిలే. పద పార్టీ చేసుకుందాం. పదండి మాయా. పర్లేదులే, మీరు వెళ్ళండి. పని ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వాడి గురించి వదిలేరా, మనం పార్టీ చేసుకుందాం. ఆగరా, నేను చేస్తా. ఏమైంది బ్రో? ఏం చెప్తాం బ్రో, ఎంత కష్టపడినా జాబ్ రావడం లేదు. ఇంట్లో వాళ్ళకి నా పరిస్థితి అర్థం కావడం లేదు. అందరికీ నా జాబే కావాలి. నేను ఎంత ప్రయత్నిస్తున్నానో ఎవరు పట్టించుకోదు. ఆఖరికి నేను ప్రేమించిన అమ్మాయి కూడా నేను ప్రయత్నించడం లేదు, నా వల్ల కాదు అంటుందే తప్ప పాజిటివ్గా మాట్లాడడం లేదు. స్కిల్స్కి నాలెడ్జ్కి వాల్యూ లేదు బ్రో. మనం ఎంత కష్టపడినా జాబ్ రావడం లేదు. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూస్తున్నట్టుందిరా. నేను కూడా నీలాగే సేమ్ ఇలానే. ఒక 3 years బ్యాక్ ఇంట్లో మా నాన్న కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయమని అలా తినేవాడు.
ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ పోయి తర్వాత దానికోసం గట్టి ప్రిపేర్ అయ్యా. తర్వాత చూస్తే చా మళ్ళీ పోయిందా? నాన్నకి ఎలా చెప్పాలి? చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను, అయినా పోయిందా? ఎలా తీసుకుంటారు నాన్న? భయం వేస్తుంది. ఏమని చెప్పాలి? థర్డ్ అటెంప్ట్. చా రే ఈ ఫోటో తీసింది నువ్వేనా? అసలు ఏమైందిరా? ఈసారి మళ్ళీ ఫెయిల్ అయిపోయానమ్మా. ఇంకేం చేయాలో నాకేం అర్థం కావట్లా. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా పాస్ అవ్వలేకపోతున్నా. అది సర్లేరా, ఈ ఫొటోస్ తీసింది నువ్వేనా? ఆ, చాలా బాగా తీసావురా. మరి ఫొటోసే తీయచ్చు కదరా. మరి నాన్న? మీ నాన్న విషయం పక్కన పెట్టరా. నువ్వొక చేపవి. చేప నీటిలోని మాత్రమే ఏదగలదు. చెట్లు ఎక్కమన్నా పొట్లు ఎక్కమన్నా ఏది చెయ్యదు. నీకు ఏదైతే చెయ్యగలవో అదే చెయ్యు. నువ్వు నీకోసం మాత్రమే బ్రతుకు, అప్పుడే హ్యాపీగా ఉంటావు. చూడు ఎలా ఏడుస్తున్నావు. ఏమొచ్చిందిరా? నువ్వు ఇక నుంచి ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యు. అందులో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అప్పుడు అందరూ నీకోసం గొప్పగా చెప్పుకుంటారు. ఇదిగో వీటితో స్టార్ట్ చేయి, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఓకేనా? మరి నాన్న? నాన్న విషయం పక్కన పెట్టు, నేను చూసుకుంటా. నీ జర్నీ నువ్వు స్టార్ట్ చేయి, ఎక్కువ ఆలోచించుకో. అప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు ఈరోజు నన్ను ఇలా ఉంచాయి. ఇప్పుడు నాకు సొంతంగా ఒక స్టూడియో ఉంది, మంచి ఇల్లు కట్టుకున్నా, అమ్మని ఫ్యామిలీని హ్యాపీగా చూసుకున్నా, నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఆలోచించు బ్రో, నువ్వు చేపవా కోతివా కుక్కవా అని. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, సొసైటీ గురించి ఆలోచించుకో. వస్తా, బాయ్. బ్రో థ్యాంక్స్ బ్రో. జీవితం మొత్తం ఆనందంగా ఉండాలంటే ఒకటే లెక్క, ఏం జరిగినా అంతా మన మంచికి, అంతా మన మంచికి అనుకోవాలి. ఏమైందిరా డల్గా ఉన్నావు? నా వల్ల కావట్లేదమ్మా. నేను ఎంత ట్రై చేసినా నాకు ఈ జాబ్ రావట్లేదు. ట్రై చేసి చేసి అలిసిపోయాను. నాకు ఈ జాబే కరెక్ట్ కాదు. నాకు యానిమేషన్ చేయడం అంటే ఇష్టం. చూడు, నేను చేసిన యానిమేషన్కి ఎంత మంచి కామెంట్లు వచ్చాయో, నేను చేసిన వాటికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూడు. అదమ్మా నేను ఒక్కొక్క యానిమేషన్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ వచ్చిందమ్మా. ఇది నేను కాదమ్మా. రే, మాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్సే కదా. నువ్వు అనుకున్నదే చేద్దు, కానీ నేను నాన్నతో మాట్లాడతాను, సరేనా? నువ్వు డల్గా ఉండకు, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది, ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది. కానీ ప్రయత్నమునందు ఊంచుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు.